షర్ట్ మార్చినంత ఈజీగా కూటమిని మార్చేస్తారు ఆయన. ప్రతి ఫ్రెండ్ మనకు అవసరమేరా అన్న స్లోగన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే ఎవరితో పొత్తు కట్టినా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఫైనల్గా ఆయనే కింగ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10వ సీఎంగా ప్రమాణం చేసి ప్రభంజనం సృష్టించారు. పొత్తులతో ఎప్పటికప్పుడు పక్క పార్టీల ఎత్తుల్ని చిత్తు చేస్తూ బీహార్లో నితీష్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. మరి ఈ సుశాసన్ శిల్పి ఎన్డీఏ కూటమిలో మరో 5 ఏళ్లు సీఎంగా కొనసాగేనా? ఇదివరకులాగే బీహార్ని ప్రగతి పథంలో నడిపించేనా? పనైపోయిందన్నారు. వయస్సు సహకరించట్లేదని విమర్శించారు. ఆయనో పల్టూరాం, అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారని మాటల దాడి చేశారు. ఇలాంటి ఎన్నో విమర్శలు, ఎత్తి పొడిచే మాటలు. కట్ చేస్తే సీన్ రివర్స్. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అనూహ్యంగా 85 స్థానాల్లో విజయం. ఇప్పుడు ఏకంగా 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం. ఇది జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ చరిష్మా. ఇప్పుడే కాదు, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని విమర్శించిన ప్రతిసారి పుంజుకుని తిరుగులేని శక్తిగా నిలబడ్డారు. ఈసారి బీజేపీతో జతకట్టి తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించారు. సోషలిస్టు శిబిరంలో నితీష్ రాజకీయ ఓనమాలు దిద్దారు. కానీ ఇతర సోషలిస్టు నాయకులతో పోలిస్తే నితీష్ వెరీ స్పెషల్. బీహార్ కోసం ఆయన బీజేపీతో కలిసి నడిచారు. కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారు. దేశంలోని 2 ప్రధాన రాజకీయ కూటములతో పలుమార్లు కలిసి పనిచేయడం ఆయనకే చెల్లింది. కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లొచ్చినా సీఎం సీటు ఆయన్నే వరించింది. 1951 మార్చి 1న బీహార్ భక్తిపూర్లో జన్మించారు నితీష్. 1972లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. కొన్నేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 1977, 80లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989లో బార్హ నుంచి ఎంపీగా గెలిచి 1990లో కేంద్ర మంత్రి అయ్యారు. 1991లో రెండోసారి, 1996లో మూడోసారి, 98లో 4వసారి ఎంపీగా గెలిచారు. అలాగే 1998లో రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. 1999లో మళ్లీ 5వసారి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి పీఠమెక్కారు. ఇక 2000లో మొదటిసారి బీహార్ సీఎం అయ్యారు నితీష్. ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2005, 10, 15 రెండుసార్లు, 2017, 20, 22, 2024, ఫైనల్ గా 2025. అంటే ఇవాళ 10వసారి సీఎం అయ్యి ప్రభంజనం సృష్టించారు. మొత్తంగా నితీష్ రాజకీయ ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే తొలి నుంచి పొత్తులే అతడి ఆయుధం. అయితే ఎన్డీఏలో అతిపెద్ద భాగస్వామిగా బీజేపీ ఆవిర్భవించడం, తాము నమ్మిన సిద్ధాంతం కోసం మోదీ, అమిత్ షా ఎలాంటి నిర్ణయాలకైనా సిద్ధమని ఎన్నోసార్లు నిరూపితం కావడంతో ఈసారి పాలన ఓ సవాలనే చెప్పొచ్చు. దీంతో ఎన్డీఏ భాగస్వామిగా నితీష్ 5 ఏళ్లు కొనసాగుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.